హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు రాగి పిండితో మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి నేను 1.5 కప్పు వాటర్ వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, మనకి డీప్ ఫ్రై అనేది ఇక్కడ ఉండదు, తప్పకుండా ట్రై చేయండి. సో ఇది 1/2 కప్పు, సో టోటల్గా 1.5 కప్పు వాటరు. దీంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా హెల్తీగా పిల్లలందరూ ఇష్టపడే మంచూరియా ఇలా చేసి పెట్టామనుకో ఈజీగా తింటారు. ఇలా వాటర్ వేడైన తర్వాత వాటర్ తీసుకున్న కప్పుతోటే 1 కప్పు రాగి పిండి తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దాగా కలిసేటట్టుగా నీళ్ళలో మొత్తము పిండి అంతా మెల్ట్ అయిపోయేటట్టుగా కలిపేసేసుకోవాలి. రాగిపిండి తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ రాదు మనకు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేయండి. ఆల్ అనేది దాన్ని ప్రెస్ చేస్తే నా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ ఫుడ్ కూడా. సో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనము పిండిని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిండి అనేది అప్పుడు బాగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే వస్తువులతోటి జస్ట్ 10 మినిట్స్ కూడా పట్టదండి, మనకు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత పొడి రాగి పిండిని తీసేసుకొని చేతిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా ప్రెస్ చేసేసుకోవాలండి. పిండి అంతా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి రాగి బాల్స్ అనేది చాలా స్మూత్గా నీట్గా వస్తాయి. కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని కలిపేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రావాలండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా చేసేసుకోవాలి. తర్వాత కొంచెం పిండిని తీసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మనము అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. రాగిపిండి చాలా మంచిది. పిల్లలకి పాలిచ్చే తల్లులకు కూడా పాలు ఎక్కువగా పడతాయండి. సో రెగ్యులర్గా వాళ్ళ డైట్లో అనేది రాగిపిండి తీసుకోవడం వల్ల పిల్లలకు కూడా పాలు ఎక్కువగా వస్తాయి. మదర్ ఫీడింగ్ ఉన్న వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే వైటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం ఇది తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మొత్తము పిండి అంతా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెము ఆయిల్ వేసేసుకోవాలి. ఇక్కడ నాన్ స్టిక్లో చేస్తున్నాం కాబట్టి మనకు దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. ఆల్రెడీ అది ఉడికిపోయింది కాబట్టి చాలా తక్కువ ఆయిల్ తోటి మనం చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉప్పు కూడా దీనికి సరిపోయేటట్టుగా వేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం రాగి పిండిలో వేసుకున్నాము. ఇప్పుడు ఈ పోపుకు సరిపోయేంత ఉప్పు వేసేసుకోవాలి. కొంచెము సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇది అంతా కొంచెం ఉల్లిపాయలు మగ్గగానే మనము ముందుగా చేసి పెట్టుకున్న రాగివి బాల్స్ వేసేసుకోవాలి. పైనకెళ్ళి కొంచెము క్యాబేజీ వేస్తున్నాను నేను. క్యాబేజీ కొంచెం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి కెచప్లు కానీ సాసులు కానీ యూజ్ చేయట్లేదు. ఈవెన్తో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెము చింతపండు నానబెట్టుకొని
మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు నీళ్ళు వేసేసుకోవాలి. అలాగే కొంచెము కట్టమిట కావాలనుకున్న వాళ్ళు కొంచెం రవ్వంత బెల్లం కూడా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు కూడా తిన్నారండి. చాలా బాగుంది. సో ఇప్పుడైతే డిష్ అవుట్ చేసేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.